బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. మొట్టమొదటిసారి జగన్ షర్మిలపై ఫైర్ అయ్యారు. ఆయన ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇప్పటివరకు ఆయన పరోక్షంగా లేఖలు రాయడంతో పాటు ఆయన ఆ పేరు కానీ లేదా ఆ పార్టీ కోసం కానీ ప్రస్తావించని జగన్ మొట్టమొదటిసారిగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు మీడియా సమావేశంలో. షర్మిల విమర్శలకు జగన్ కౌంటర్. షర్మిల పేరెత్తగానే జగన్ చిరాకు చూపించారు. 1.7% ఓట్ షేర్ మాత్రమే ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై ఇటీవల షర్మిల విమర్శలు చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. దీంతో ఈరోజు విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగన్ను మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై వాళ్ళు నిలదీశారు. ఏదైతే షర్మిల కామెంట్ చేసిందో అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాల్సిన డిమాండ్ని జగన్ ముందు ప్రస్తావించారు. దీంతో జగన్ ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. 1.7% ఉన్న ఆ పార్టీ కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన ప్రస్తావించారు. ఇంతకీ జగన్ ఏమన్నారు విజయవాడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్కసారి విందాం. Sir, you're saying opposition leaders' voices are being stifled. At the same time, your sister Y.S. Sharmila yesterday, she is demanding that YSRCP MLAs who have not attended assembly resign because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote Sir, share. sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh. Please, let's not talk. Sir, you're జగన్ మాటలు విన్న తర్వాత షర్మిల పైన ఏ విధంగా ఫైర్ అయ్యిందో చూడొచ్చు. ఒక అసహనాన్ని అంటే దాదాపుగా ఏపీలోన అనేక చర్చలు జరిగినాయి. అన్నా చెల్లెల మధ్య అనేక వాదోపవాదాలు వినిపించింది. ఇప్పటి కాదు, ఎన్నికల సమయం నుంచి కూడా అనేక విమర్శలు ప్రతి విమర్శల మధ్య మనకి కొనసాగింది. అంటే తొలిసారిగా అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రధానమైన డిమాండు వినిపించారు. ఆ డిమాండు సారాంశం అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం పైన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనేది షర్మిల డిమాండ్. దీంతో జగన్ 1.7% ఉన్న వాళ్ళని ఏ విధంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తీసుకొచ్చారు. అంటే ఆయన ఖచ్చితంగా ఇన్సిగ్నిఫికెంట్ అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీని అనేది ఆయన స్ట్రైట్గా చేశారు. మనం షర్మిల వర్సెస్ జగన్ని చూసుకుంటే ఇప్పుడు కాదు, ఎన్నికల నాటి నుంచి కూడా అంటే వైఎస్ ఏదైతే వివేక హత్య సంబంధం జరిగిందో దీంట్లో ఎన్నికల్లో అనేక ప్రస్తావనలు జరిగినాయి. ఎన్నికల తర్వాత కూడా మనకి దీనిపైన అనేక వాదోపవాదాలు జరిగినాయి. ఎన్నికల్లోన ఆమె పోటీ చేసిన దగ్గర నుంచి మరోవైపు ఏదైతే అవినాష్ పోటీ దగ్గర నుంచి కూడా ఈ హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన అనేక విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి వివేక హత్యకు సంబంధించి దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏదైతే హత్యకు సంబంధం ఉన్న వారిని పోటీ లేకుండా చేయాలనేది అవినాష్ రెడ్డి పైన ఆ రోజున పెద్ద ఎత్తునే ఒక వాదోపవాదాలు జరిగినాయి, విమర్శలు జరిగినాయి. దీంతోపాటు ఇటీవల సరస్వతి భూములకు సంబంధించి కూడా షర్మిల తన ఏదైతే ఆస్తి పంపకాలకు సంబంధించి తీవ్రస్థాయిలో మీడియా ముందుకు వచ్చారు, లేఖాస్త్రాలను సంధించారు. దీంతోపాటు ఆమె తన తల్లిపైన అంటే ఏదైతే కుటుంబం పైన ఏమాత్రం గౌరవం లేదు జగన్కి, తల్లిపైన కేసు నమోదు చేసిన ఆయన వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. అయితే సరస్వతి భూముల పైన ఏదైతే షర్మిల అంటే ఏఐసిసి అధ్యక్షురాలుగా చీఫ్గా ఉన్నారో ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ తరఫునే కాదు ఆమె వ్యక్తిగతంగా కూడా తన అన్నపైన విమర్శలు చేశారు. దీనిపైన తన పైన అన్నపైన ఎలాంటి ప్రేమ ఉంది, తను ఏదైతే మిగతా అంశాలపైన కూడా అంటే తన ఏదైతే జగన్ జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా ఆమె పాదయాత్ర కావచ్చు ఇలాగ అనేక అంశాలను ప్రస్తావించారు. తన తల్లిపైన కూడా కేసు నమోదు చేయడం అనేది అంటే ఏ తల్లికి ఉండకూడని కొడుకుగా ఆమె పూర్తిగా మీడియా ముందు ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరస్వతి భూములపైన స్పందించింది, ఒక విచారణ కమిటీ వేసింది. అంటే ఫారెస్ట్ కావచ్చు, మరోవైపు మిగతా రెవెన్యూ ఇలాగ అనేక సంస్థలు దీనిపైన ఒక 3 రోజుల పాటు సమగ్రంగా సరస్వతి భూములపైన విచారణ చేశాయి. ఏదైతే ఒక దీని తవ్వకాలు అయితే ఉన్నాయో దానిపైన విచారణ చేశారు. విచారణ చేయడంతో పాటు అనేక దానిపైన విమర్శలు చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు జగన్ తొలిసారిగా షర్మిల పైన ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రస్తావన తీసుకురావడంతో పాటు ఆమెను అవమానపరిచేలాగా ఆయన అసహనాన్ని మీడియా ప్రశ్నలకు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ అసహనంలో ప్రధానంగా మనకు వినిపించింది 1.7% ఉన్న పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన ఆ సమాధానం ఉంది. మనకి జగన్ ఎందుకు ఈ అసహనాన్ని ప్రదర్శించారు, మరోవైపు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మనకి విజయవాడ ప్రతినిధి శివ ఉన్నారు లైన్లో. శివ,
ఎస్ గణేష్. ఏం జరిగింది ఏంటి అసలు జగన్ తొలిసారిగా ఇంత అసహనాన్ని ప్రదర్శించారు? అసలు మీడియా ఏంటి ఆ సమావేశం సారాంశం ఏంటి? ఆ రోజు ఏం జరిగింది అసలు? ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఎందుకు ఆయన అంత అసహనాన్ని ప్రదర్శించారు? గణేష్, మొత్తం మీద ఇక్కడ మనం ఒక రకమైన అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి సంబంధించి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ ఆ కారణంలో ఒక కారణంగా షర్మిల ప్రధానమైన ఒక పాత్ర పోషించిందనేది చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల కాలంలో అన్నా చెల్లెల మధ్య వారు అంటే ఆస్తికి సంబంధించిన వారు తీవ్ర స్థాయిలో కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో తల్లి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె షర్మిల వైపు మాట్లాడింది. ఆ తర్వాత జగన్ కూడా అంటే మరొక లేఖలో జగన్ కూడా సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే ఏదైతే 1.7 ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనేది ఆయన క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే ఈయన ఆ వ్యాఖ్యలకి చెప్పడానికి ప్రధానమైన కారణం ఒకటి కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు అధికార పక్షాన్ని నుంచి అంటే కూటమి వైపు నుంచి కంటే కూడా షర్మిల వైపు నుంచే జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తా ఉంది. ఎందుకంటే షర్మిల ఒక నిరసన చేసినా, ఒక ఆందోళన చేసినా, ఒక ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేసినా, లేకపోతే ఒక మీడియా సమావేశం పెట్టినా కానీ కూటమిని ప్రభుత్వాన్ని విమర్శించడం దానికంటే కూడా గత పాలన తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని ఆమె కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే తాజాగా ఆమె విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఆందోళన చేసిన సమయంలో కానీ, లేకపోతే నిన్న మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కి సంబంధించి విమర్శలు చేయడంతో పాటు అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓట్లు అడగాలి, అలాగే ఓట్లు అడిగే సమయంలో మేము అసెంబ్లీకి వెళ్ళము, సో దీన్ని బట్టి మీరు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి రెఫరెండంగా తీసుకొని చేయాలనేది షర్మిల వాక్యలుగా కనిపిస్తుంది. సో ఒకవైపు అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వారు ఆస్తికి సంబంధించిన విభేదాలు కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు వివేక హత్యకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని కాపాడుతున్నాడు అనేది షర్మిల వర్షం. సో ఈ మూడింటి నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా పార్టీకి సంబంధించిన నేతలు జగన్మోహన్ రెడ్డిపై ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు చాలా రాజకీయంగా వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా ఏర్పడుతున్నాయి. దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఆ పార్టీ నేతల నుంచి తరచు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న రిక్వెస్ట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కీలకంగా 1.7 ఉన్న వ్యక్తులు అంటే ఆ పార్టీల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అంటే పార్టీ క్యాడరు పార్టీ నేతలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక రకమైన సమాధానం వస్తుందని ఆశించారో దానికి భిన్నంగా వీళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి ఒక ప్రకటన అనేది ఆయన మీడియా సాక్షిగా అంటే దాదాపుగా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటల సేపు కూడా ఆయన ప్రెస్ మీట్ కొనసాగింది. సో అనేకమైన అంశాలు మాట్లాడిన నేపథ్యంలో కూడా దీన్ని ప్రధానంగా కూడా అంటే ఆయన చెల్లెలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏపీ పిసిసి చీఫ్ గా ఆమె ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది జగన్ ఆలోచన. అంటే ఆ పార్టీ గురించి అంటే ఖచ్చితంగా షర్మిల గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు లేకపోతే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఒక డైరెక్ట్ సందేశాన్ని ఇచ్చినట్లు కూడా మనం భావించాలి. గణేష్, శివ, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండండి. ఒకసారి జగన్ ఏమన్నారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఎంత అసహనాన్ని వ్యక్తం చేశారో ఒక్కసారి మరోసారి విందాం. YSRCP MLAs who have not attended assembly resigned because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote Sir, share. sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh. Please, let's not talk. Sir, you're saying opposition leaders' voices are being stifled. At the same time, your sister YS Sharmila yesterday, she is demanding that YSRCP MLAs who have not attended assembly resign because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote Sir, share. sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh. Please, let's not talk. ఇది టోటల్గా జగన్ చేసిన ఒక అసహనం, వ్యక్తం చేసిన అసహనం షర్మిల పార్టీ పైన. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి ఆ తర్వాత ఆ కుటుంబ వ్యవహారం, ఆస్తుల వ్యవహారం, తర్వాత ఈ మధ్య కాలంలో ఏదైతే విజయమ్మ కారుకు సంబంధించిన ప్రమాదం పైన వచ్చిన 2 లేఖలు రాశారా రాయలేదనేది ట్విట్టర్ ముఖంగా ఒక యుద్ధం, ఇలాంటి అనేక అంశాలు మనకి కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు షర్మిల పైన అంటే అన్నా చెల్లెళ్ళుగా ఆస్తి తగాదా అయితే ఇప్పటివరకు ఒక పక్షాన పోయింది, కానీ ఇప్పుడు ఒక పార్టీని అంటే ఒక కీలకంగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకంగా ఉండే ఒక పార్టీని ఇప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్
చీఫ్గా ఉన్నారు కాంగ్రెస్కి. ఆవిడ ఆ పార్టీకి సంబంధించిన ఇష్యూగా మారింది. 1.7% అనేది ఆయన చాలా తేలికగా చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటుంది, ఇప్పటివరకు ఉన్నది ఆస్తి తగాదా కావచ్చు, కుటుంబ వ్యవహారం కావచ్చు, లేకపోతే అనేక అంశాలు కావచ్చు. ఇప్పుడు పార్టీకి మొట్టమొదటిసారిగా లింక్ పడిన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. రేపు నుంచి కాంగ్రెస్ పక్షాలు ఏ విధంగా స్పందిస్తారు, దీనిపైన ప్రధానంగా అంటే కాంగ్రెస్ చీఫ్గా షర్మిల ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది ఒక హాట్ టాపిక్గా కనిపిస్తుంది. మనకు ఒక చర్చనీయాంశమే కాదు, రేపు ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే మనకి ప్రధానంగా మనకి కనిపిస్తోంది.